ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం. శ్రీకృష్ణుని గృహస్థ జీవనం. నరకాసురుడి చెర నుంచి విడిపించబడిన 16,000 మంది స్త్రీలను వివాహమాడిన శ్రీకృష్ణుని గృహస్థ జీవనం ఎలా ఉంటుందో చూడాలని ఒకరోజు నారద మహర్షికి కోరిక కలిగిందంట. వెంటనే ద్వారక్కు వెళ్ళాడు. ఆ నగరం ఉద్యానవనాలతో, సరస్సులతో, నానావిధ పుష్ప ఫల వృక్షాలతో, ఎంతో దివ్య భవనాలతో, వైకుంఠాన్ని మించిన శోభతో వెలిగిపోతుంది. దేవశిల్పి అయిన విశ్వకర్మ తన ప్రతిభనంతా చూపి నిర్మించిన భవనాల్లోని గోడలు, గచ్చులు, ద్వారాలు బంగారు, వెండి రేకులతో తాపబడి, నవరత్నాలతో పొదగబడి, చీకటిలో కాంతులు వెదజల్లుతున్నాయి. శ్రీకృష్ణుడి భార్యలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక భవనంలో ఉన్నారు. ప్రతి భవనంలోనూ మంగళ వాయిద్యాలు, పండితుల వేదఘోషలు వినిపిస్తున్నాయి. వాకిట పన్నీరు జల్లులు, ముత్యాల ముగ్గులు, మామిడి తోరణాలు శోభిల్లుతున్నాయి. నగరంలో ప్రవేశించిన త్రిలోక సంచారి ఎంతో కన్నుల పండగ ఆ నగర శోభను తిలకిస్తూ, ఇన్ని వేల భవనాల్లో శ్రీకృష్ణుడు ఏ భవనంలో ఉంటాడని వెతకాలి అని ఆలోచిస్తూ ముందుగా రుక్మిణీదేవి గృహంలోకి ప్రవేశించాడు. తన అదృష్టం కొద్దీ కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉన్నట్లు గమనించి ఎంతో సంతోషించి లోపలికి వెళ్ళాడు. రుక్మిణీదేవి వింజామరంతో వీచుతుండగా కూర్చున్న స్వామి దేవర్షిని చూసి ఎదురు వెళ్ళి నారదుని పాదాలకు శిరస్సుతో నమస్కరించి కూర్చోబెట్టాడు. పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని, మహాశయ, మీ రాకతో మా గృహం ఎంతో పావనమైంది. నా వలన జరగవలసిన సేవ ఏమిటో సెలవివ్వండి అని ఎంతో వినయంగా ప్రయత్నించాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు మానవుడై జన్మించి మానవులు బ్రాహ్మణులను, సద్గురువులను, ఋషులను ఎలా సత్కరించాలో స్వయంగా చేస్తూ ఆదర్శంగా ఉన్నాడు. నారదుడిలా అన్నాడు: స్వామి, దుష్ట శిక్ష రక్షణకు అవతరించిన మీరు చెయ్యలేనిది, ఇవ్వలేనిది ఏదీ లేదు. కానీ నాకేమీ వద్దు. నీ పదద్వయ ధ్యానము నా మదిలో నిరంతరం, అంటే నీ అందు నా మనస్సు నిరంతరం నిలిచేటట్లు అనుగ్రహించు అన్నాడు. అంటే స్వామి అప్పుడు తదాస్తు అన్నాడు. నారదుడు శ్రీకృష్ణుడి వద్ద సెలవు తీసుకొని అతని యొక్క ఇతర భార్యలను కూడా చూసి వెళ్దామని ఇంకో భవనంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యం! రుక్మిణి ఇంట్లో నుండే స్వామి ఈ ఇంట్లో ఎలాగున్నాడు? ఇక్కడ ఉద్ధవునితోనూ భార్యతోనూ పాచికలాట ఆడుతున్నాడు. నారదుడిని చూసి ఎదురేగి కుశలమడిగి పాదాలు కడిగి నా నుంచి ఏం కావాలి అని అడిగేసరికి నారదునికి ఏమీ తోచలేదు. సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. కుతూహలం ఎక్కువగా ఇంకొక భవనంలో ప్రవేశించాడు. అక్కడ శ్రీకృష్ణుడు కొడుకులతో ఆడుకుంటూ ఆనందిస్తున్నాడు. నారదుని ఆశ్చర్యానికి అంతులేదు. ఇంకా చూద్దాము ఇతర భవనాల్లో కూడా అని అన్ని భవనాల్లోకి ప్రవేశించాడు. ప్రతి ఇంట్లోనూ శ్రీకృష్ణుడు ఏదో ఒక చోట కార్యకలాపాల్లోనే ఉన్నాడు. స్నానానికి వెళ్తూనో, హోమం చేస్తూనో, సంధ్యావందనం చేస్తూనో, ధ్యానం చేస్తూనో, సామును అభ్యసిస్తూనో, జలక్రీడలాడుతూనో, పురాణ శ్రవణం చేస్తూనో, బ్రాహ్మణులకు దానాలు ఇస్తూనో, గురుసేవ చేస్తూనో, సత్పురుషులతో గోష్ఠి చేస్తూనో, పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తూనే, కుమార్తెలకు అత్తవారింటికి పంపుతూనో, ఇంటికి వస్తున్న బంధువులను ఆహ్వానిస్తూనో, భోజనం చేస్తున్నట్టుగానో, ఈ విధంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక వ్యాపకంలో ఎంతో అతి సామాన్యంగా గృహస్థుని వలె నిమగ్నుడై ఉన్నాడు.
చూశాడు నారదుడు. ఆ లీలామానుష విగ్రహుని అద్భుత చేష్టలను ఊహించలేక నారదుడు ఎంతో నిశ్చేష్టుడైపోయాడు. ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులుగా వేర్వేరు గృహాలలో వేర్వేరు కార్యకలాపాలను ఒకే సమయంలో చేస్తుంటే ఆయన అద్భుత లీలను ప్రత్యక్షంగా తిలకించే అపూర్వ భాగ్యం తనకే లభించిందని పరమానందభరితుడయ్యాడు నారదుడు. శ్రీకృష్ణుడ భగవానుడే అనటానికి, భగవానుడు సర్వవ్యాపి అనటానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనాలు కావాలి అనుకున్నాడు. చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. చైతన్యం గల అశేష జీవరాశులలో ఏకైక చైతన్య స్వరూపుడే అనేకములో అనేకుడై ఆ జ్ఞాన స్వరూపుడొక్కడే అందరి కోరికలను సిద్ధింపజేస్తాడు అనే ఉపనిషద్వాక్కునకు ప్రత్యక్ష ప్రమాణంగా ఈ శ్రీకృష్ణ లీలలను దర్శించాడు నారదుడు. శ్రీకృష్ణుడు అష్టమహిషులతోనూ 16,000 మంది భార్యలతోనూ అందరినీ సమానంగా ఆనందింపజేస్తూ ఉన్నాడు. బ్రాహ్మీ ముహూర్తాన లేచి పరబ్రహ్మ అయిన తన్ను తానే ధ్యానం చేసుకునేవాడు. తానే స్వయం పరబ్రహ్మ అయినప్పటికీ లోకులకు చూసారా, ఆయనే పరమాత్ముడు. మనందరం ఆయన కోసం ధ్యానం చేస్తాం. అయినా సరే ఆ పరమాత్ముడు కూడా రోజు లేచి ధ్యానం చేస్తాడట. ఎందుకు? మనందరికీ ఆదర్శం చూపటానికి సంధ్యావందనం, గాయత్రీ జపం, బ్రాహ్మణ పూజ, హోమాది నిత్యాది కర్మలన్నీ కూడా ఎంతో నిష్ఠతో ఆచరించేవాడట. ప్రతిదినం బ్రాహ్మణులకు, దీనులకు గోదానాలు, హిరణ్యదానాలు, వస్త్రదానాలు చేసేవాడట. పౌరులను, పనివాళ్లను, అశ్రితులను, బంధుజనాలను వాళ్ళందరికీ విరివిగా కానుకలు ఇచ్చేవాడట. ఉద్ధవ సాత్యకులతో సభకు వెళ్ళేవాడు. ఆ సుదర్శన సభాభవనంలో ఉండేవారికి ఆకలి దప్పులు, శోక మోహాలు ఉండేవి కావు. సభలో బ్రాహ్మణులు, కవులు, పండితులు అనేకమైన శాస్త్రాలను, ఇతిహాసాలను, వేదాంత రహస్యాలను వినిపిస్తుండేవారు. నాట్యాచార్యులు నాట్య కళను ప్రదర్శించేవారు. కోవిదులు అనేక రకాల గాన మాధుర్యాలను వెదజల్లేవారు. ఈ విధంగా శ్రీకృష్ణుడి దినచర్య జరుగుతుండేది. జరాసంధుని అంతము. బందీలైన రాజుల విన్నపం. ఒకరోజు శ్రీకృష్ణుడు సభలో ఉండగా ఒక దూత వచ్చి శ్రీకృష్ణుడితో ఇలా చెప్పాడు. ప్రభు, జరాసంధుడు చాలామంది రాజులను బందీలుగా తీసుకొని వెళ్ళి వారిని తన రాజధాని అయిన గిరివ్రజపురంలో బంధించాడట. వాళ్ళని నానా బాధలకు గురి చేస్తున్నాడు. వారు నన్ను దూతగా తమ వద్దకు పంపించి నీకు ఇలా విన్నవించమన్నారు. కృష్ణ, ఆపదలో ఉన్న మమ్మ రక్షించు అని నీ శరణజొచ్చారు. జరాసంధుడు మమ్మల్ని అకారణంగా బంధించి శారీరక మానసిక బాధలను గురి చేస్తున్నాడు. శిష్ట రక్షణకు నీవు అవతరించావని అంటారు. నీవే మమ్మ రక్షించాలి ప్రభు అని వారు నీకు మనవి చేయమన్నారు అని చెప్పిన దూత స్వామి జవాబునకు వేచి ఉన్నారు. ఇంతలో నారద మహర్షి అక్కడికొచ్చి శ్రీకృష్ణ లీలాగాథలను సుమనోహరంగా గానం చేయగా అందరూ ఆనందంతో మైమరిచారు. శ్రీకృష్ణుడు సభాసదులు లేచి నిల్చుని మహర్షిని సగౌరవంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు ఇలా అడిగాడు, నారదా, విషయాలేమిటి, విశేషాలేమిటి? త్రిలోక సంచారమైన నీకు తెలియనిదేమీ ఉండదు. అందరూ కుశలమేనా? పాండవులు బాగున్నారా అని అడిగిన కృష్ణుడితో దేవర్షి ఇలా అన్నాడు. స్వామి, ఈ విశ్వంలో నీకు తెలియని విషయం ఏదైనా ఉంటుందా? అయినా అడిగావు గనుక చెప్తాను, చిత్తగించు. యుధిష్ఠరుడు రాజసూయ యాగాన్ని తలపెట్టి నిన్ను ఆరాధించాలనే తలంపుతో ఉన్నాడు.
నీవు ఆ కోరికను తీర్చి అనుగ్రహించాలి. ఆ యాగానికి వచ్చిన వారందరూ నీ యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందిన వారై పునీతులై తరిస్తారు. నీ కీర్తి ఇప్పటికే సర్వలోకాలయందు వ్యాపించి ఉంది. నీ పాదజలము పైలోకాల్లో మందాకిని గను, భూలోకంలో గంగానదిగను, పాతాళంలో భోగావతిగను ప్రసిద్ధి చెందింది అని చెప్పగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు: ఉద్ధవా, నీ ఆలోచనా శక్తి నిశ్చితమైనట్టిది. మొదట జరాసంధుని జయించి బందీలైన రాజులను విడిపించాలా, లేదా యుధిష్ఠిరుని రాజసూయాగానికి మొదట వెళ్ళటమా? ఏది శ్రేయస్కరమో బాగా ఆలోచించి చెప్పు అని కోరాడు. ఉద్ధవుడు యోచించి మొదట రాజసూయాగానికి వెళ్ళి తరువాత జరాసంధుని జయించటం మంచిది అని చెప్పాడు. మళ్ళీ ఇలా అన్నాడు: అమిత పరాక్రమశాలి అయిన జరాసంధుని చంపటం ఒక్క భీమసేనునికే తప్ప ఇంకెవరికీ సాధ్యపడదు. అతనికి 100 ఔక్షణికుల సైన్యం ఉన్నది గనుక సేనలతో ఎదురించి గెలవటం కష్టం. ద్వంద్వ యుద్ధంలోనే అతన్ని ఓడించాలి. జరాసంధుడు బ్రాహ్మణులు దేనిని అయినా ఇచ్చేస్తాడు. భీముడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతనితో ద్వంద్వ యుద్ధం చెయ్యటానికి ఒక్క అవకాశాన్ని ఇమ్మని యాచిస్తే అతడు తప్పకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు మన యొక్క అన్ని ప్రయోజనాలు నెరవేరతాయి అని చెప్పిన ఉద్ధవుని ఆలోచనకు అందరూ మెచ్చుకున్నారు. బందీలైన రాజుల యొక్క దూతకు అచిరకాలంలోనే వారి యొక్క బాధలు నివారింపబడగలవని అభయమిచ్చి పంపించేశాడు. మేఘ పుష్పము, వలాహకము, శైభ్యము, సుగ్రీవము అనబడే గుర్రాలను పూంచి ధారుకుడు రథాన్ని సిద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు ఉగ్రసేనునకు, బలరామునకు, గురువులకు వందనం చేసి రథం ఎక్కి వెళ్ళాడు. అతని వెంట చతురంగ బలాలు వెళ్ళాయి. బంగారు పల్లకీలో భార్యలు కూడా వెళ్ళారు. నదులు, వనాలు, పట్టణాలు దాటి ఆనర్త, సౌవీర, కురుదేశాలు దాటి ఇందుమతి, దృషద్వతి, సరస్వతి నదులను దాటి పాంచాల, మచ్చు దేశాలను దాటి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకొని ఒక ఉపవనంలో విడిది చేశారు. శ్రీకృష్ణుని రాకను తెలుసుకుని యుధిష్ఠిరుడు తమ్ములతో, గురువులతోనూ, బ్రాహ్మణులతోనూ, మంత్రులతోనూ వెళ్ళి శ్రీకృష్ణుని గాఢాలింగనం చేసుకున్నాడు. అతని సకల దుఃఖాలు తొలగిపోయినవి. భీమార్జున, నకుల, సహదేవులు కూడా తన ప్రియ బాంధవుని గౌరవపూర్వకంగా కౌగలించుకున్నాడు. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని, భీముని, పెద్దలను, గురువులను పాదాభివందనాలతో గౌరవించాడు. బ్రాహ్మణులు పుణ్య శ్లోకాలను వల్లించారు. దారి పొడుగున తోరణాలు, పుష్పమాలికలు, పూర్ణ కుంభాలు, ముగ్గులు, దీపాలు, పూల బారులు మొదలైన వాటితో కన్నుల పండుగగా అలంకరించారు. ఆ బాలగోపాలము బారులు తీర్చి నిల్చుని జయజయధ్వానాలు చేశారు. ఆ నీలమేఘశ్యాముని కన్నులారా దర్శించి తమ జన్మ ధన్యమైందని ఆనందించారు. ప్రజలందరినీ కరుణాపూరిత దృక్కులతోనూ మనోహరమైన మందహాసముతోనూ వీక్షిస్తూ స్వామి నగర వీధుల్లో గుండా రాజప్రసాదానికి పరివార సహితంగా విచ్చేశాడు. కుంతీదేవి కృష్ణుని చూసి కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చింది. కృష్ణుడు ఆమెకు పాదాభివందనం చేశాడు. ద్రౌపది శ్రీకృష్ణుడి వందనము చేసి రుక్మిణి మొదలైన శ్రీకృష్ణ సతులను సాదరంగా గౌరవించి కానుకలు సమర్పించింది. ధర్మరాజు అందరికీ తగిన వసతులు ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడు అర్జుని చెలిమితో అనేకమైన సరస వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ కొన్ని నెలలు ఆనందంగా గడిపారు. రాజసూయ యాగం ఒకరోజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో ఇలా విన్నవించాడు: ప్రభు గోవింద, రాజసూయ యాగం చేసి దేవతలను ఆరాధించాలని కోరికగా ఉంది. దానికి నీ ఆశీస్సులు కావాలి అని కోరుకున్నాడు. నిన్ను ఆశ్రయించి నీ పాదపద్మాలను నిత్యము కొలిచేవారి అభీష్టాలు నెరవేరకుండా ఉండవు కదా అనగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు:
ధర్మనందన, నీ సంకల్పము ప్రశంసింపదగినది. ఈ రాజసూయాయాగము దేవతలకు, పితరులకు, ఋషులకు, సర్వభూతాలకు శ్రేయోదాయకము, ప్రీతికరము కనుక తప్పకుండా చెయ్యాలి. ఇది నీకు కీర్తిని, విజయాన్ని, పుణ్యాన్ని సిద్ధింపచేస్తుంది కనుక నీవు ఈ యాగాన్ని చేపట్టు. సాటిలేని అస్త్ర విద్యా విశారదులైన నీ తమ్ముళ్ళు నీకు అండగా ఉంటారు. నీ శత్రురాజులను జయించి భూమండలంలో నీ కీర్తిని, శాసనాన్ని స్థాపించు. నీవు ఏ కార్యాన్ని చెయ్యమన్నా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను అని పలికిన శ్రీకృష్ణుడికి ధర్మజుడు ఎంతో కృతజ్ఞతతో ప్రణమిల్లాడు. 4 తమ్ముళ్లను 4 దిక్కులకు వెళ్ళి మిత్రరాజుల సహాయంతో రాజులను జయించురండు అని పంపించాడు. ఆ ప్రకారం వెళ్ళిన తమ్ముళ్ళు రాజులను జయించి వారి చేత కప్పాలు కట్టించుకొని సువర్ణ రత్నరాసులను, గజతురగాది సంపదను పోగు చేసుకొని తెచ్చారు. వారు తమ దిగ్విజయ యాత్ర విశేషాలను ధర్మజునకు నివేదిస్తూ ఒక్క జరాసంధుడు మాత్రం లొంగలేదు, కప్పము కట్టలేదని చెప్పాడు. యుధిష్ఠిరుడు ఖిన్నుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ధర్మరాజా, జరాసంధుని జయించటానికి ఉద్ధవుడు చెప్పిన ఉపాయం ఒకటి ఉంది. అతనికి బ్రాహ్మణ భక్తి మెండుగా ఉంది. బ్రాహ్మణులు అడిగిన దానిని అతడు లేదనకుండా ఇచ్చేస్తాడు. భీముడు, అర్జునుడు నేను బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి అతడు మాతో ద్వంద్వయుద్ధం చెయ్యటానికి అతనిని వరము కోరతాము. అతడు ఆ కోరికను తీర్చటానికి సిద్ధపడి వస్తాడు. అప్పుడు భీమసేనుడు అతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడిస్తాడు అని చెప్పగా అందరూ బాగు అన్నారు. ద్వంద్వ యుద్ధం. శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు వారిని ఆహ్వానించి మిక్కిలి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేశాడు. ఆ కపట బ్రాహ్మణులు జరాసంధునితో ఇలా అన్నారు: ఓ మగధరాజా, బ్రాహ్మణాతిథి దేవతలను పూజించి వారి కోర్కెలను వెనుకాడకుండా తీర్చే ఉదారమైన దాతవని తెలిసి ఒక కోర్కెతో నీ వద్దకు వచ్చాము. దానశీలులకు ఇవ్వదగినదేదీ లేదు. కోరిన వెంటనే బ్రతికియుండగానే తన శరీరాన్ని దానము చేసిన దదీచి బోయవాని ఆకలి తీర్చటానికి తన శరీరాన్ని అర్పించిన కపోతము, తన దేహంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బ్రాహ్మణుడైన సప్తుప్రస్తుడు దాతలుగా పురాణ పురుషులయ్యారు కదా. ఇప్పటికీ వారు ప్రజల మానసములో సజీవులై ఉన్నారు కదా అని చెప్పిన వారి మాటలు విన్న జరాసంధుడు వారి యొక్క వాగ్ధోరణి, టీవీ, వారి భుజాలపై ఏర్పడిన వింటి నారి గుర్తులు చూసి వీరు యాచకులై వచ్చిన బ్రాహ్మణులు కారని బ్రాహ్మణ వేషధారులైన క్షత్రియులను గ్రహించాడు. వాళ్ళు ఈ విధంగా తన నుంచి ఏమి కోరటానికి వచ్చారో, వాళ్ళ ఆంతర్యమేమిటో అని ఒక్క క్షణం ఆలోచించి బలిచక్రవర్తికి వద్దకు యాచించటానికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళిన విష్ణువులా వీరు తన వద్దకు వచ్చి ఉంటారని, బలిచక్రవర్తిలాగానే తాను కూడా వీళ్ళేమడిగినా ఇవ్వాలని అనుకొని ఇలా అంటాడు: ధీమంతులారా, మీరేమి కోరినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి. అంటే కృష్ణుడు జరాసంధునితో ఇలా అంటాడు: ఓ మగధీశ్వర, నీ సత్యవాక్ పరిపాలన, దానశీలత యందు మాకు విశ్వాసం కలిగింది. మేము సంతోషించాము. మేము నీతో మల్ల యుద్ధం చేయటానికి వచ్చాము. మాకు ఆ అవకాశం ఇప్పించి ఇంతే మా కోరిక. మేము బ్రాహ్మణులము కాము. ఇతర కుంతీపుత్ర భీముడు, ఇతడు అతని తమ్ముడైన అర్జునుడు, నేను వసుదేవపుత్రుడను, కృష్ణుడను. నీవు మాలో ఎవరితోనైనా మల్లయుద్ధం చేయవచ్చు అనగానే జరాసంధుడు అట్టహాసంగా నవ్వి ఇలా అన్నాడు: ఆహా, ఎంత ఆశ్చర్యము! నన్ను ఎదుర్కొనలేక మధురను విడిచి సముద్రంలో తలదాచుకున్న
పారుబోతుతో ఈ మగధాధీశ్వరుడు యుద్ధం చెయ్యటమా సిగ్గు సిగ్గు. నీవు పక్కకు తప్పుకొనుము. ఈ అర్జునుడు చురుకైన వాడే గాని చిన్నవాడు. ఈ భీముడే బాహుబలంతో నాకు సమానుడు కాగలడేమో చూద్దాం. వీడితోనే నేను యుద్ధం చేస్తాను అని చెప్పి 2 గదలను తెప్పించి ఊరి బయటనున్న బయలు ప్రదేశానికి అందరినీ తీసుకెళ్ళాడు. జరాసంధుడు భీముడు గదలతో భూమి దద్దరిల్లేటట్లు కొట్టుకొన్నారు. వారి యుద్ధం 2 పర్వతాలు, 2 మదపు టేనుగుల్లా, 2 సింహాలు ఢీకొన్నట్లుగా సాగింది. గదలు విరిగిపోయాయి. మల్ల యుద్ధం మొదలుపెట్టారు. ప్రచండమైన బాహుదండాలతో ముష్టి యుద్ధం చేశారు. గుద్దుకున్నారు, ఎత్తి పడవేసుకున్నారు, తన్నుకున్నారు. యుద్ధం ఘోరంగా సాగింది. ఒక్కరూ అలసిపోలేదు. ఇలాగా ఎంతసేపు కొనసాగుతుందో తెలియదు. జరాసంధునకు ఇలాంటి దెబ్బల వలన చావు సంభవించిందని శ్రీకృష్ణుడికి తెలుసు. అప్పుడప్పుడు భీమునిపై అతనిదే పైచెయ్యి అనిపించినప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యశక్తిని భీముని యందు ప్రవేశపెట్టేవాడు. ఇక ఈ యుద్ధానికి ముగించాలని భావించి శ్రీకృష్ణుడు భీమునకు ఒక సంకేతాన్ని ఇవ్వదలుచుకొని ఒక చెట్టు కొమ్మను పట్టుకుని నిలువున చీల్చి చూపించాడు. భీముడు ఆ సూచన గ్రహించి జరాసంధుని నేలపై పడవేసి వాని యొక్క ఒక కాలును ఒక కాలితో తొక్కిపెట్టి ఉంచి 2వ కాలుని తన 2 చేతులతో అరటి బోదెను నిలువున చీల్చినట్టు చీల్చి ఆ ముక్కలను దూరంగా అటు ఇటు పారేశాడు. అంతటితో 1000 ఏనుగుల బలం ఉన్న అజేయుడైన జరాసంధుడు శాశ్వతంగా కన్నుమూశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు ఘన విజయం సాధించిన భీమసేనుని కౌగలించుకొని అతనిని ప్రస్తుతించారు. శ్రీకృష్ణుడు జరాసంధుని పుత్రుడైన సహదేవుని మగధరాజు సింహాసనం ఎక్కించి అతనికి పట్టం కట్టాడు. బందీలై పడి ఉన్న రాజులందరినీ విడుదల చేశారు. చాలా కాలంగా చెరసాల్లో మగ్గుతూ చిక్కి శల్యమై జడలు కట్టిన జుట్టులతో హీనంగా దీనంగా పడి ఉన్న రాజులందరూ తన బంధ విమోచనుడైన భగవానుణ్ణి దర్శించి పరమానంద భరితులయ్యారు. వారి శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోయాయి. ముక్త సంగులైన మునుల వలె తేలికపడిన హృదయాలతో భగవానుణ్ణి ఇలా స్తుతించారు. పరమ కారుణ్యనిధి పాపహరణ పద్మనాభ వరద వాసుదేవ సజ్జనార్తిహరణ వివేకశీల అశ్రిత రక్షక శ్రీకృష్ణ శ్రీహరి గోవింద దాస దుఃఖనాశ అవ్యయ అప్రమేయ ఇందిరావల్లభ నీకు నిరంతరం వందనాలు అర్పిస్తున్నాము. ఓ యాదవ వంశచంద్రమ, దుష్ట శిక్షణ సజ్జన రక్షణ చేసే ఓ పరమేశ్వర, నీ యొక్క కరుణా కటాక్షము చేత మేము ఈ నరక కూపం నుంచి విముక్తులమయ్యాము. స్వామి, మేము నీ అనుగ్రహం చేత ఈ జరాసింధుని చెర నుంచి విడుదల పొందాము. భయంకరమైన ఈ సంసార బంధం నుంచి విముక్తిని చెందవలసి ఉన్నది. ఐశ్వర్య మదముతో మేము ఇంతవరకును విచ్చలవిడిగా సంచరించి నిరంకుశముగా రాజ్యపాలన చేసి ఐహిక సంపదలే శాశ్వతమని భ్రమపడి పరుల సొత్తును రాజ్యాలను అపహరిస్తూ పరమార్థాన్ని విస్మరించి కాలం గడిపేశాము. నీ యొక్క లీలా విలాసం చేత ఈ జరాసంధుని చెరలో కృంగి కృషించి రాజరపు గర్వమద అహంకారాలను పోగొట్టుకొని నీవే శరణ్యమని తెలుసుకున్నాం ప్రభు. మా రాజ్యాలను అపహరించి మమ్మల్ని బంధించిన ఈ జరాసంధుని పైన మాకిప్పుడు కోపమేమీ లేదు. అతడు అలాగ చేసినందువలనే కదా మాకు ఇప్పుడు నీ యొక్క దర్శన భాగ్యం అనుగ్రహం లభించింది. మాకు ఇప్పుడు ఈ శరీర సౌఖ్యాలు రాజ్యభోగాలు తృణప్రాయణాలుగా కనిపిస్తున్నాయి. కోరవలసినవి శాశ్వత సుఖదాయకాలైన నీ యొక్క పాదపద్మాలే అని తెలుసుకున్నాము. దామోదర, నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లు అనుగ్రహించు అని వేడుకొన్న రాజులతో శ్రీకృష్ణుడిలా చెప్పాడు. రాజేంద్రులారా, రాజ్య మదముతో బ్రాహ్మణులను ప్రజలను బాధించిన వేణుడు, నగుషుడు, రావణుడు, కార్తవీర్యారుడు మొదలైన రాజులు నశించారు. ధర్మ మార్గ
మార్గాన ప్రవర్తించే వారి యొక్క కీర్తి ఔన్నత్యము వృద్ధి చెందుతాయి. ఈ శరీరము శాశ్వతం కాదని గుర్తించండి. నీతి, న్యాయము, ధర్మము తప్పకుండా ప్రజలను పాలించి వారిని సుఖపెడుతూ యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ నా యందు భక్తి కలిగి ఉండండి. మీకు భక్తి కుదురుతుంది. సుఖ దుఃఖ జయాపజయాల వంటి ద్వంద్వాల యందు సమభావముతో నా యందే బుద్ధి నిలిపి మీ స్వధర్మ పాలన చేస్తే నన్ను చేరగలరు అని బోధించి అందరికీ మంగళ స్నానాలు చేయించి వస్త్రాలు, కానుకలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు వాటినిప్పించి అందరినీ ఆనందంతో సాగనంపారు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూడా ఇంద్రప్రస్థం మరలి వచ్చి యుధిష్ఠిరునికి మగధ విజయ వృత్తాంతం అంతా నివేదించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడకు అభివందనములు చేసి తమ్ముళ్లను కౌగలించుకొని భీముని ప్రశంసించాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడు అనుమతితోనే ధర్మజుడు వేద విధులైన బ్రాహ్మణులకు యజ్ఞకర్మ నిర్వహణకు నియోగించాడు. వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైన మునీశ్వరులను, ద్రోణకృపాది గురువులను, భీష్మ, ధృతరాష్ట్ర, విరుదాది కురువృద్ధులను, దుర్యోధనాది బంధుజనులతో సమస్త రాజులను, బ్రాహ్మణులను, ప్రజల్లోని ప్రముఖులను ధర్మజుడు ఆహ్వానించాడు. యజ్ఞభూమిని బంగారు నాగళ్లతో దున్నించి బంగారు పాత్రలు, పరికరాలను ఏర్పాటు చేశారు. యుధిష్ఠిరుని యజ్ఞదీక్షితునిగా చేసి శాస్త్ర విధానం ప్రకారం సకల కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాడు. ధర్మజుడు భూపతులు తెచ్చి ఇచ్చే కానుకలను స్వీకరించటానికి దుర్యోధన్ని నియోగించాడు. బీదలకు, యాచకులకు దానాలిచ్చే పనిని కర్ణునికి అప్పజెప్పారు. వంటల పర్యవేక్షణను భీమసేనుని అప్పజెప్పారు. కృష్ణుని పరిచర్యలకు, అతిథి సత్కార్యాల పర్యవేక్షణను అర్జున్ని చూసుకొనమన్నారు. యజ్ఞ సామాగ్రిని సమకూర్చటానికి నకులుడు నియమించాడు. దేవ బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించటానికి సహదేవుని నియమించారు. సమస్త ప్రజలకు ముష్టాన్న భోజనాలను సంతృప్తికరంగా అందేటట్లు చూడమని ద్రౌపదిని నియమించారు. దేవేంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, సిద్ధ సాధ్యాది ఊర్ధ్వలోక వాసులను ధర్మజుడు చేస్తున్న యాగాన్ని చూసి అంతవరకు ఏ రాజు కూడా ఇంత గొప్పగా చెయ్యలేదని మెచ్చుకున్నారు. స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుడి పాదపూజ చేస్తుంటే భాగ్యం కలిగిన వారికి సాధించలేనిది, పొందలేనిది ఏది ఉండదు అని బ్రహ్మదేవుడు ప్రశంసించాడు. దేవతా సమానమైన ఋత్విజులు నిర్వహించిన యజ్ఞము చివరి రోజునకు వచ్చింది. ధర్మజుడు ఋత్విజులను, బ్రాహ్మణులను, పెద్దలను, సభాసదులను ఉచిత రీతిని పూజించి సన్మానించాలని సంకల్పించాడు. అగ్రపూజకు అర్హుడెవరు అనే విషయం మీద సభలో అనేకులు అనేక విధాలుగా అభిప్రాయపడ్డారు. బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన శ్రీకృష్ణుని చూపిస్తూ ఇలా అన్నాడు: ఈ మహాత్ముని సంతుష్టునిగా చేస్తే భువనాలన్నీ సంతుష్టిని పొందుతాయి. ఎందుకంటే ఇతడే కాలము, దేహము, యజ్ఞము, కర్మము, కర్తయు, భోక్తయు, విశ్వము, దైవము, గురువు, జ్ఞానము, మంత్రము, అగ్ని, ఆహుతులు, వేళలు, విప్రులు, సృష్టి, స్థితి, లయ, కారణము సర్వము తానే అయి ప్రకాశించే ఏకైక దివ్య స్వరూపుడు. ఈశుడు ఇతడొక్కడే. ఇతడు కొంచెం కన్నులు మూసుకుంటే ఈ చరాచర భువనాలన్నీ నశిస్తాయి. కన్నులు విచ్చి చూస్తే మళ్ళీ అవి అన్నీ జనిస్తాయి. ప్రభవిష్ణువు, మహావిష్ణువు అయినట్టు ఈ యజ్ఞ ఫలదాత కాకుండా ఈ అగ్రపూజను అందుకోవటానికి ఇంకెవ్వరికి అర్హత ఉంటుంది? ఓ పురుషోత్తముని, జగదీశుని, అనంతుని, సర్వశక్తుని, చిద్రూపిని అగ్రపూజతో సంతోషింపజేస్తూ భువనాలన్నీ పరితుష్టిని పొందుతాయి. అందుచేత ఓ మహారాజా, ఆలస్యం చేయకుండా నీవు శ్రీపతి అయిన శ్రీకృష్ణుణ్ణి పూజించు.
ఇంకా ఇన్ని మాటలెందుకు అని చెప్పగా మునులు సభాసదులు హర్షధ్వానాలు చేసి బాగు బాగు అని మెచ్చుకున్నారు. తన ఆంతర్యములోని మాటని తమ్ముడు చెప్పినందుకు సభాసదులందరూ ఆమోదించినందుకు ధర్మనందనుడు మిక్కిలి ఆనందించాడు. శ్రీకృష్ణుడి పాదాలను భక్తితో కడిగాడు. కుంతీమాత, పాండవులు, ద్రౌపది ఆ పాదతీర్థాన్ని శిరస్సుపై చల్లుకున్నారు. బంగారు వస్త్రాలతో రత్న కనకరాశుల కానుకలతోనూ శ్రీకృష్ణుని సన్మానించారు. దేవదేవుని దివ్య శోభను అక్కడ చేరియున్న మునులు, రాజులు, పుణ్యాత్ములు, ప్రజలు కన్నుల పండుగగా వీక్షించారు. వైకుంఠం ఎలాగుంటుందో ఎవరికీ తెలియనందున ఇక్కడే వైకుంఠ దర్శనాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మను హృదయంతో నింపుకొని పూజించి ధ్యానించి నా జన్మ ధన్యమైందని ప్రతి ఒక్కరూ బ్రహ్మానందాన్ని అనుభవించారు. దేవతలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించి జయ జయధ్వానాలు చేశారు. గంధర్వులు గానం చేశారు. ఇంతటి శుభ సంతోష సమయంలో ఆ దివ్య వైభవ శోభను చూసి ఓర్వలేక ధమఘోషపుత్రుడైన చేదిరాజు శిశుపాలుడు లేచి సభాసదులందరూ వినేటట్లుగా ఇలా దురుసుగా మాట్లాడాడు. ఆహా, ఏమీ ఈ వైపరీత్యము! ఇంతమంది జ్ఞానవృద్ధులున్న ఈ సభలో ఏమీ తెలియని పసివాడైన ఈ సహదేవుడేదో చెప్పాడని మహామహులు, లోకపూజ్యులు, పరమ యోగీంద్రులైన శక్తి సంపన్నులు, రాజులు ఇందరు ఈ సభలో ఉండగా వివేకహీనుడైన ఈ గొల్లవాణ్ణి అగ్రపూజకు అర్హుడని ఎలా నిర్ణయించారు? ఇతడెలాంటి వాడో మీకు తెలియదు కాబోలు. తల్లిదండ్రులు ఎవ్వరో తెలియనివాడు, వంశము, కులము, గోత్రము, వావి వరుసలు, సంబంధ బాంధవ్యాలు లేనివాడు, దేవుడు గురువు లేనివాడు, ఇల్లు లేక నీటి మీద నిద్రపోయేవాడు, తుది మొదలు లేనేవాడు, రంగస్థల నటుని వలె అనేక వేషాలు వేసేవాడు, అనేక రూపాల్లో అనేక రీతులలో ప్రవర్తించేవాడు, గుణహీనుడు, అన్ని చోట్ల చొరబడి ఉంటాడు, మాయగాడు, పుట్టినప్పటి నుంచి చోరుడు, జువారుడు, ఇలాంటి దిక్కులేనివాడు బ్రహ్మర్షులచే పూజింపబడటానికి అర్హుడెలాగవుతాడు అని సభా మర్యాదలన్నింటినీ ధిక్కరించి దుర్భాషలాడుతున్న శిశుపాలుని మాటలను శ్రీకృష్ణుడు కొంచెమైనా లక్ష్య చేయకుండా చిరునవ్వు విడవకుండా వింటూ కూర్చున్నాడు. దైవదూషణం వినలేక కిన్నులై మునులు, కొందరు రాజులు శిశుపాలను నిందిస్తూ సభను విడిచి వెళ్ళిపోయారు. పాండవులకు పట్టలేనంత ఆగ్రహవేశం వచ్చేసింది. కొందరు మిత్రరాజులు ఆయుధాలు ధరించి శిశుపాలుణ్ణి ఆదరించారు. శిశుపాలుడు డాలు ఖడ్గం పట్టుకొని అందరినీ తిట్టుకుంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. సభాస్థలి ఒక రణరంగమయ్యేటట్లుంది. ఏమీ పట్టించుకోకుండా కూర్చొని చూస్తున్న శ్రీకృష్ణుడిపైకి శిశుపాలుడు కత్తి దూసి మీద పడబోతుంటే సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని శిశుపాలుని మీదకు ప్రయోగించగా వాని శిరస్సు తెగి వాడు నేల కూలాడు. వాని స్నేహితులు, సైనికులు ప్రాణభయంతో పారిపోయారు. సభలో హాహాకారాలు చెలరేగాయి. అందరూ చూస్తుండగా శిశుపాలుని శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు వెలువడి శ్రీకృష్ణుని యందు ప్రవేశించింది. దైవ నిందా పాపము చేత నరకూపంలో పడవలసిన శిశుపాలుడు భగవంతుడైన శ్రీకృష్ణుడి యందు ఎలా ప్రవేశించాడు అని అడిగిన పరీక్షిత్తునకు శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, 3 జన్మల నుంచి ముకుందునిపై ద్వేషం ఉంచుకొని అహర్నిశలు ఆయన యొక్క రూపనామ గుణాలని స్మరిస్తుండటం చేత ఆ శిశుపాలుడు సమస్త పాపాల నుంచి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకు కూడా అందని పదాన్ని పొందాడు అని చెప్పాడు. ధర్మరాజు ఋత్వికులను, సదస్యులను, బ్రాహ్మణులను దక్షిణలతో, కానుకలతో గౌరవించి పూజించి ఆనందింపజేసి అవభృత స్నానానికి నదికి బయలుదేరాడు. సోదరులు, పురోహితులు, మిత్రులు మంగళ వాయిద్యాలతో అనుసరించగా ధర్మరాజు ద్రౌపది సమేతుడై వెళ్ళి అవభృత స్నానం
చేశాడు. అనంతరం అందరూ ఇంద్రస్థలం చేరుకున్నారు. కొన్నాళ్ళుండి వెళ్ళవలసినదిగా ధర్మరాజు కోరినందున శ్రీకృష్ణుడు అందుకు సమ్మతించాడు. కొంతమంది భార్యలను మాత్రమే ఉంచి మిగిలిన వారందరినీ ద్వారక్కు పంపించి వేశాడు. రాజసూయాయాగ వైభవానికి సమస్త జనులు సంతోషించగా ఒక్క దుర్యోధనుడు మాత్రం తీవ్రమైన అసూయ జ్వాలలతో దహించుకుపోయాడు. అతిలోక సౌందర్యవతులైన శ్రీకృష్ణుడు పత్నుల మధ్యను మెరుపు తీగ వలె మెరిసిపోతూ అంతటా వెలుగులను వెదజల్లుతున్న ద్రౌపదిని చూసి, రాజసూయాయాగ శోభతో వెలిగిపోతున్న యుధిష్ఠిరుని చూసి అతని ఓర్వలేని తనం హద్దులు మీరింది. ఒకరోజు మయసభలో ధర్మరాజుడు కొలువు తీరియుండగా దుర్యోధనుడు ప్రవేశించాడు. నీరు లేని చోట్ల నీరు ఉన్నట్టుగాను, నీరున్న చోట్ల పొడిగా ఉన్నట్లుగాను భ్రమలు కలిగించే ఆయా మయసభా భవనంలో దుర్యోధనుడు భ్రమలకు లోనై వస్త్రాలను తడుపుకొని తికమక పడుతుంటే భీముడు, ఇతర రాజులు, ద్రౌపది, ఆమెతోనున్న స్త్రీలు పకపక నవ్వటంతో అతనిలో నిండి ఉన్న అసూయకు తోడుగా అవమానము, ఆగ్రహము పెళ్ళుబికాయి. పరివారంతో హస్తినాపురం మరలి వెళ్ళాడు. తర్వాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు పాండవుల యొద్ద సెలవు తీసుకొని సపరివార సహితంగా ద్వారకా నగరానికి వెళ్ళారు. హరే కృష్ణ.